యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా సువార్త పరిచర్య జరిగించే సమయంలో భూమి మీద 3.5 సంవత్సరాల పాటు ఆయన అద్భుతమైన సువార్త పరిచర్య భూమి మీద చేశారు. 3.5 సంవత్సరాల్లో విస్తారమైనటువంటి దేవుని పనిని రాజ్య వ్యాప్తిలో ఆయన భాగస్వామి అయి పనిచేస్తూ నడిచాడు. ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలే, ఏ స్థలములోకి వెళ్ళినా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబడి బిడ్డ యేసయ్య సువార్త పరిచర్య జరిగిస్తూ సువార్తతో పాటు అద్భుతాలు చేసేవాడు. రోగగ్రస్తుల్ని స్వస్థపరిచేవాడు. దెయ్యాలతో చీకటాత్మలతో పీడించబడుతున్న వారిని విడిపించి వారిని బాగు చేసేవాడు. ఒకరోజు యేసయ్య గెరాసేనులు దేశమని ఒక దేశమున్నది, ఓ ప్రాంతమున్నది. ఆ ప్రాంతములో సమాధుల దొడ్డిలో, సమాధుల తోటలో, సమాధులుండే స్థలములో ఓ యవ్వనస్తుడు దురాత్మల చేత పట్టి పీడించబడుతూ అనేక సంవత్సరాల నుంచి సమాధులలోనే ఆయన నివాసం చేస్తున్నాడు. తన శరీరాన్ని కోసుకుంటున్నాడు. తన దేహమంతా పాడైపోయింది. గాయపరచబడ్డాడు. కుటుంబానికి దూరం అయిపోయాడు. తల్లి, తండ్రి, బంధువులు అనేక మార్లు ఆ వ్యక్తిని సాధుపరచాలని, ఆ వ్యక్తిని ఏదో ఒక రీతిగా బాగు చేయాలని, ఆ వ్యక్తిని ఏదో ఒక రీతిగా ఆయన కట్టడి చేయాలని ప్రయత్నించారట. కానీ వారి ప్రతి ప్రయత్నము ఫెయిల్ అయిపోయింది. వారి ప్రతి ప్రయత్నము విఫలమైపోయింది. ఆ క్షణాన, ఆ తరుణములో ఆ తల్లి, ఆ తండ్రి, బంధువులు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు. నాన్న అందరూ వదిలేశారు బిడ్డ ఆ యవ్వనస్తుణ్ణి. సంవత్సరాలు తరబడి సమాధుల దగ్గరే, సమాధులలోనే నివాసం చేస్తున్నాడు. నాన్న తల్లి ప్రేమకు దూరం అయిపోయాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. శరీరాన్ని కోసుకుంటున్నాడు, గాయపరుచుకుంటున్నాడు. తన యవ్వన జీవితం అంతా ఆ సమాధులలోనే గడుపుతున్నాడు. అతని దగ్గరికి ఎవరు రావట్లే. ఇక అతని దగ్గరికి ఎవరు వచ్చటానికి ప్రయత్నం చేయట్లే. అతన్ని విడిపించడానికి కూడా ఇక తర్వాత ఎవరు ప్రయత్నం చేయలా. ఎందుకంటే ప్రయత్నాలు చేసి విఫలమైపోయి వదిలేశారు. ఇక ఏమైపోతే మనం ఏం చేద్దామని వదిలేశారు. ఇక మనం ఏమి చేయలేము అతను అనుకుని విడిచిపెట్టేశారు. అనేక దినాలు రాత్రింబగళ్ళు ఆ సమాధులలోనే నివాసం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. బహుశా నేను అనుకుంటున్నాను, ఈ వాక్యం చదువుతున్నప్పుడు తల్లి విసుగు చెందిందేమో, తండ్రి కూడా విసుగు చెందాడేమో. ఇక వాడిని మనం బాగు చేయలేమనుకున్నారేమో. ఇక వాడు బాగుపడడు అనుకున్నారేమో. ఇక వాడిని మనం సాధుపరచలేమనుకున్నారేమో. ఇక అతను బ్రతికి ఉండి ఉపయోగం ఏమిటి అనుకున్నారేమో. అతన్ని ఇంట్లో పెట్టుకుని మనం ఎలా ఉండగలం అనుకున్నారేమో. అందరూ మర్చిపోయారు. అందరూ విడిచిపెట్టారు. ఎవరూ ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడలా. కానీ ఆ గెరాసేనుల దేశములో దేహాన్ని కోసుకుని గాయాలైపోయి, రక్తసిక్తమైపోయి, గాయపరచబడి, చీకటి శక్తులతో పీడించబడుతూ, జుట్టంతా పెరికి వేసుకుంటూ, వస్త్రాలన్నీ చింపుకొని, వట్టి శరీరముతో సమాధుల్లో కూర్చొని బిక్కుబిక్కున ఆ చీకటిలో సంచరిస్తున్న ఆ యవనస్తుడి యొక్క ఘోష, ఆ యవనస్తుని యొక్క మొర్ర, ఆ యవనస్తుని యొక్క పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. సముద్రానికి అవకడ యేసు ప్రభు ఉన్నారు. సముద్రానికి ఇవకడ యేసు ప్రభు ఉన్నారు. ఆ గెరాసేనుల దేశంలోనికి యేసు ప్రభు వెళ్ళాలంటే ఓ సముద్ర ప్రయాణం చేయాలి. ఓ సముద్రములో ప్రయాణం జరగాలి.
ఆ రోజు శిష్యులతో అంటున్నాడు యేసయ్య, శిష్యులారా, మనము సముద్రపు అద్దరి భాగానికి వెళ్ళాలి. వెళ్ళడం కొరకు ప్రయాణమునకు కావలసినటువంటి దోణిను సిద్ధపరచమని శిష్యులతో చెప్పాడు. బిడా, ఎప్పుడైతే శిష్యులతో చెప్పాడో, శిష్యులు ఉన్న పాటున ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఉన్న పాటున, తక్షణమే, వెంటనే, అప్పటికప్పుడే యేసయ్య ప్రయాణానికి సిద్ధపరచమని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి పాడైపోతున్నాడు, ఒక వ్యక్తి నాశనమైపోతున్నాడు, ఒక వ్యక్తి దీనస్థితిలో ఉన్నాడు, ఒక వ్యక్తి జీవితము పతనమైపోతుంది, ఒక వ్యక్తి బ్రతుకంతా కూడా భయంకరమైన చీకటిలో కూరుకుపోతుంది. అందుకొరకు యేసయ్య ఉన్న పాటున బయలుదేరమన్నాడు. ఓ దోణిని సిద్ధపరిచారు. ఆ దోణిలో యేసయ్య ఎక్కాడు. యేసయ్యతో పాటు శిష్యులు కూడా ఆ దోణిలో ప్రయాణం అవుతున్నారు. ఈ సంభాషణ అంతా, ఈ సంగతి అంతా మార్కు పరిశుద్ధాత్మను పొందుకుని తన సువార్తలో లిఖించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా రాశాడు ఈ మాటలంటే, ఈ ప్రసంగాన్ని చదువుతున్నప్పుడు, ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కన్నీళ్ళు ఆగలేదు నాన్న. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఎంత అద్భుతమైనది. నిజమే, అందుకొరకే ఆయన దేవుడయ్యాడు అని నేను నమ్ముతున్నా. ఒక వ్యక్తి బాధలో ఉంటే, ఒక వ్యక్తి దుఃఖములో ఉంటే, ఒక వ్యక్తి నాశనకరమైనటువంటి ఊబిలో కూరుకుపోతుంటే ఆయన చూడలేకపోయాడు. ఆయన వెంటనే బయలుదేరమన్నాడు. ఆయన ప్రయాణానికి సిద్ధపరచమన్నాడు. వెంటనే శిష్యులు కూడా దోణిని వెంటనే సిద్ధపరిచారట. ఆ దోణిలో ఆయన ఓ మూలన అమర భాగములో ఆయన తలవాల్చి అలా విశ్రమిస్తున్నాడు. బైబిల్లో నిద్రించుచుండెను అని రాయబడ్డది మాట. అది సరైన వివరణ కాదు, సరైనటువంటి ఆ మాట అర్థం రాయలేకపోయారు. కానీ తెలుగులో దాన్ని వేరే ట్రాన్స్లేషన్లో విశ్రమించుచుండెను అని రాయబడ్డది. అంటే ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎందుకు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళాల్సి వచ్చిందంటే, అంతకుముందు చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. అంతకుముందు వచ్చినటువంటి వ్యక్తులకు స్వార్థ పరిచర్య జరిగించాడు యేసయ్య. చాలా ప్రయాసపడి దేవుని మాటలను బోధించాడు. కొన్ని దినాల పాటు ఆయన పరిచర్య చేయటాన్ని బట్టి అలసిపోయాడు. అదేంటి, ఆయన దేవుడు కదా, అలసిపోవటం ఏంటని నువ్వు అనుకోవచ్చు. ఆయన దేవుడే, కానీ మనుష్యుడిగా ఈ భూమి మీద జీవించాడు. నువ్వెలా ఉన్నావో నేను ఎలా ఉన్నాను. నువ్వు పని చేస్తే నిద్ర లేకుండా కొన్ని దినాలు గనక పని చేస్తే ఎలా అలసిపోతావో, ఆయన కూడా అలాగ అలసిపోయాడు. అందుకొరకే పరిశుద్ధాత్ముడు చాలా అద్భుతంగా రాయించాడు బిడ్డ మాటని. ఆయన ఆ మాటను చాలా జాగ్రత్తగా వ్రాయించాడు. ఈ మాటలు మీకు మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనం నుండి ప్రారంభమవుతాయి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి, ఎవరిని పంపించారు? జనులను పంపించేశారట. ఎవరి జనులు? యేసయ్య వాక్యము వినడానికి వచ్చిన జనులు, యేసయ్య అద్భుతాలు చేస్తున్న చూడటానికి వచ్చిన జనులు, యేసయ్య బోధలు వినడానికి వచ్చిన జనులు. అంటే యేసయ్య ఖాళీగా లేడు, యేసయ్య మౌనంగా లేడు. అక్కడ యేసయ్య పని చేస్తున్నాడు అంతకుముందు. అందుకని అలసిపోయాడు, అందుకని విశ్రమించాడు ఆ దోణిలో. ఆయన జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను.
ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. ఈ మాటే నేను చెబుతున్నది. ఆయన విశ్రమించుచుండెను, రెస్ట్ తీసుకుంటున్నాడు అంతే. ఆయన పరుండుకోలేదు, నిద్రపోవటం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. అవునానా? నిద్రపోవటం లేదు, ఆయన విశ్రమిస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు అంతే. ప్రయాణం జరుగుతుంది. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అంది. చూడు, ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఇక్కడ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రయాణిస్తున్న దోణి మీదకు విపరీతమైనటువంటి తుఫాను, ఓ పెద్ద గాలి దోణి ముందుకు వెళ్ళకుండా అడ్డగిస్తుంది. దోణిని కదలకుండా, ఆయన ప్రయాణం చేయకుండా అడ్డగిస్తుంది. ఎంతకు ఆయన ప్రయాణం ఎక్కడికి బిడ్డ? ఎంతకు ఆయన జర్నీ ఎక్కడికి బిడ్డ? ఆయన ప్రయాణం గెరాసీనుల దేశం. ఆయన ప్రయాణం ఓ చీకటి శక్తుల చేత పీడించబడుతున్న యవనస్తుడి దగ్గరికి. ఎందుకు? ఆయనను బాగు చేయాలని, ఆయనను విడిపించాలని, ఆయనను స్వస్థపరచాలని. ఆయనను బాగు చేయాలని దేవుడు బయలుదేరితే, ఆయనను స్వస్థపరచాలని దేవుడు బయలుదేరితే, ఆయనను విడిపించాలని దేవుడు బయలుదేరితే, ఆయన ప్రయాణాన్ని అపవాది అడ్డగిస్తున్నాడు. ఆయన జర్నీని ఆటంకము కలిగిస్తున్నాడు అపవాది. తుఫాను రూపములో, గాలి రూపములో శోధించి యేసు ప్రభుని వెనక్కి పంపాలని అపవాది ప్రయత్నం. ఎందుకో తెలుసా? యేసయ్య ఆ గెరాసేనుల దేశములో కాలు పెడితే వాడు బాగుపడతాడు. యేసయ్య ఆ గెరాసేనుల దేశములో కాలు మోపితే ఆ యవ్వనస్తుడి జీవితం మారిపోతుంది. యేసయ్య గెరాసేనుల దేశములో కాలు పెట్టడం అంటూ జరిగితే ఆ యవ్వనస్తుడి జీవితంలో చీకటి ప్రపంచమంతా కూడా పటాపంచలైపోయి చెదిరిపోద్ది. అందుకొరకే యేసయ్యను అడ్డగిస్తున్నాడు అపవాది. యేసయ్య ప్రయాణమును ఆటంకపరుస్తున్నాడు అపవాది. యేసయ్య ప్రయాణమును ఆటంకముగా నిలిచాడు అపవాది. కానీ యేసయ్య తన ప్రయాణమును ఆపలా. యేసయ్య తన ప్రయాణమును ఆపలా, నిలిపివేయలా. యేసయ్య మనస్సులో ఒక ఆలోచన, యేసయ్య మనసులో ఒక ఉద్దేశం. ఏది ఏమైనా గెరాసేనుల దేశంలోనికి వెళ్ళాలి, ఆ దేశంలో ఆ యవ్వనస్తుని బాగు చేయాలి అనే ఆయన ఉద్దేశం. అందుకొరకే ప్రయాణిస్తున్నాడు, అందుకొరకే ఆయన బయలుదేరాడు, అందుకొరకే ఆయన కదిలాడు. అపవాది అడ్డగించాలని చూశాడు, కానీ అపవాది అడ్డగించాలని ప్రయత్నించాడు, కానీ యేసయ్య ప్రయాణమును ఆపలేకపోయాడు. యేసయ్య ప్రయాణమును అడ్డగించలేకపోయాడు. యేసయ్య ప్రయాణమును అడ్డగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు సాతానుడు, అపవాది. గాలి రూపంలో, తుఫాను రూపంలో, వర్ష రూపంలో రకరకాలుగా అడ్డగించాడు. కానీ యేసయ్య ప్రయాణాన్ని సాతానుడు బంధించలేకపోయాడు. యేసయ్య గురిని అపవాది అడ్డగించలేకపోయాడు. యేసయ్య ఆలోచనను అపవాది ఆపలేకపోయాడు. యేసయ్య అపవాదిని గద్దించి, గాలిని తుఫానును గద్దించి, ఆ గాలిని తుఫానునట నెమ్మలపరిచాడట. గాలి ఆగిపో, తుఫాను నిమ్మలమవు అనగానే ఆగిపోయిందట. ఆయన బయలుదేరి ప్రయాణం చేసి తెల్లవారుతుందనగా గెరాసేనుల దేశంలోకి కాలు పెట్టాడు. కాలు మోపి ఆ యవ్వనస్తుడి దగ్గరకు వెళ్ళి, నాన్న, ఆ యవ్వనస్తుడిని బాగు చేసినట్లుగా మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూస్తాం. ఈరోజు నీతో పరిశుద్ధాత్ముడు ఇందులో నుంచి నీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా?
ఆ యవనస్తుడి దగ్గరకు ఆయన బాగు చేయటానికి యేసయ్య బయలుదేరితే అపవాది అడ్డగించాలని ప్రయత్నించాడు. కానీ యేసయ్య వాడి ప్రయత్నాలన్నిటిని చిత్తుగా ఓడించి యేసయ్య ప్రయాణమును ముగించి, యేసయ్య ప్రయాణమును జరిగించి ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య ప్రయాణమును ఆ యవనస్తుడి దగ్గరకు రాకుండా సాతానుడు ఆపలేకపోయాడు. యేసయ్య ప్రయాణమును ఆ యవనస్తుడి దగ్గరకు రాకుండా సాతానుడు ప్రయత్నించాడు కానీ ఆపలేకపోయాడు. ఆ యవనస్తుడి దగ్గరకు రావటానికి యేసయ్యను ఎవరు అడ్డగించినా, ఎన్ని శక్తులు అడ్డగించినా, ఎన్ని దుష్ట శక్తులు అడ్డగించినా యేసయ్యను ఆపలేకపోయారు. యేసయ్య చేరుకున్నాడు, అద్భుతం చేశాడు. ఈ రాత్రి ఒక దైవజనుడుగా పరిశుద్ధాత్మతో నింపబడి నీతో మాట్లాడుతున్నాను. నిజమే నాన్న, నీ రక్షణకు, నిన్ను బాగు చేయటానికి, నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి యేసయ్య నీ దగ్గరకు కూడా బయలుదేరినప్పుడు ఎన్నో దుష్టశక్తులు, ఎన్నో భయంకరమైనటువంటి ఆటంకాలు యేసయ్యకు కూడా కలిగిన బిడ్డ. కానీ అది నీకు తెలియదు. నువ్వెప్పుడు చూడలా. నువ్వు పాపములో ఉన్నప్పుడు, నువ్వు శాపములో ఉన్నప్పుడు, నువ్వు లోకములో ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి యేసయ్య బయలుదేరితే ఎన్నో దుష్టశక్తులు యేసయ్యను అడ్డగించాయి. కానీ ఆయన ఆగల. ఆయన ఆగినట్లయితే ఈరోజు నువ్వు ఈ లైవ్ చూసేదానివి కాదు. నువ్వు ఈరోజు పొందుకున్న రక్షణ, నువ్వు ఈరోజు పొందుకున్న విడుదల, నువ్వు ఈరోజు పొందుకున్న ఆ యొక్క దేవుని యొక్క కృప నీకు దొరికేది కాదు. ఆ రోజున నీ దగ్గరకు రావడానికి యేసయ్యను ఎన్నో చీకటి శక్తులు అడ్డగించినా యేసయ్యను ఏ చీకటి ఆపలేకపోయింది. బిడ్డ, నీ దగ్గరకు రావడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను విడిపించడానికి యేసయ్యను ఏ చీకటి ఆపలేకపోయింది. కానీ మరి యేసయ్య దగ్గరకు నువ్వు రావటానికి ఎందుకు ఆగిపోయి ఉన్నావు? యేసయ్య దగ్గరకు నువ్వు రావడానికి ఎందుకు నిలిచిపోయి ఉన్నావు? ఆలోచిస్తున్నావా? యేసయ్య దగ్గరకు నువ్వు రాలేకపోతున్నావు. కారణం, కొన్ని చీకటి శక్తులు నిన్ను అడ్డగిస్తున్నాయి. కొన్ని అపవిత్రమైన శక్తులు అడ్డగిస్తున్నాయి. దేవుని దగ్గరకు నువ్వు రాకుండా, దేవుని దగ్గరకు నువ్వు చేరకుండా, దేవుని వైపు నిన్ను చూడకుండా, దేవుని రక్షణ అనుభవంలోనికి నువ్వు నడిపించబడకుండా, దేవుని మందిరావరణములోనికి నువ్వు రాకుండా, దేవుని సన్నిధిలోనికి నువ్వు నడిపించబడకుండా నిన్ను చాలా ఆపేస్తున్నాయి బిడ్డ. నిన్ను చాలా శక్తులు అడ్డగిస్తున్నాయి. అది నీ బంధువులే కావచ్చు, అది నీ స్నేహితులే కావచ్చు, అది నీ ఉద్యోగమే కావచ్చు, అది నీ వ్యాపారమే కావచ్చు, అది నీకున్నటువంటి పరిస్థితులు ఏదైనా కావచ్చు. అవన్నీ నీవు దేవుణ్ణి కలవకుండా అడ్డగిస్తున్నాయి. అందుకోసమే నువ్వు సరిగా దేవుని దగ్గరకు రాలేకపోతున్నావు. అందుకొరకే దేవుని మందిరావరణములో నువ్వు గడపలేకపోతున్నావు. తెలుసు నాన్న, నీ దగ్గరకు రావడానికి కూడా దేవుడు బయలుదేరినప్పుడు దేవుణ్ణి ఎన్నో అడ్డగించాయి. యేసయ్య రక్షణ నీ దగ్గరకు రాకుండా, యేసయ్య ఇచ్చే స్వస్థత నీ దగ్గరకు రాకుండా, యేసయ్య ఇచ్చే విడుదల నీకు చేరకుండా యేసయ్యను కూడా చాలా చీకటి శక్తులు అడ్డగించాయి. కానీ యేసయ్య వాటిని జయించి, వాటిని ఓడించి, వాటిని నెమ్మలపరిచి, వాటిని గద్దించి, వాటన్నిటిని దాటుకుని నీ దగ్గరకు వచ్చాడు. నీకు విడుదల ఇచ్చాడు, నీకు స్వస్థత ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు నెమ్మదినిచ్చాడు. ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణ, ఈరోజు నువ్వు పొందుకున్న స్వస్థత, ఈరోజు నువ్వు పొందుకున్న మేలు, ఈరోజు నువ్వు పొందుకున్న దీవెనన్నీ ఆయన రాబట్టి. కానీ దేవుని దగ్గరకు నువ్వు రావడానికి నిన్ను చాలా శక్తులు అడ్డగిస్తున్నాయి. నిన్ను చాలా చీకటి శక్తులు ఆపేస్తున్నాయి. అందుకోసమే నువ్వు ఆగిపోయావు, దూరంగా ఉండిపోయావు, మందిరానికి దూరం అయిపోయావు,
అది నీ భర్త రూపంలో కావచ్చు, నీ భార్య రూపంలో కావచ్చు, నీ బిడ్డల రూపంలో కావచ్చు, నీ ఉద్యోగ రూపంలో కావచ్చు, నీ వ్యవసాయ రూపంలో కావచ్చు, నీ వ్యాపార రూపంలో కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, దేవుని దగ్గరకు నిన్ను రాకుండా చేరకుండా అడ్డగిస్తున్నాయి. చూడు, చాలామంది ఉద్యోగం చేసేవారు చెప్పే సాక్ ఏంటంటే, సండే మాకు కుదరట్లేదు బ్రదర్ మందిరంలోకి వెళ్ళడానికి. సాటర్డే వరకు బిజీగా ఉంటాం, బిడ్డలతో కలవం, బిడ్డలను కలుసుకోవడం కష్టం, తల్లిదండ్రులతో కలవడం కష్టం, ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి వెళ్ళడం కష్టం, అసలు ఫ్యామిలీకి బాగా దూరం అయిపోయాం బ్రదర్. ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు. ఫ్యామిలీకి దూరం అయ్యామని, బిడ్డలకు దూరం అయ్యామని, భార్యకు దూరం అయిపోయామని. ఎప్పుడైనా దేవునికి దూరం అయిపోయి నేర్చావా? ఎప్పుడైనా దేవుని సహవాసానికి దూరం అయిపోయా నీ ఉద్యోగం వలన? దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాను ఈ వ్యాపార పనుల వలన, దేవుని సహవాసంలో గడపలేకపోతున్నాను ఈ బంధువుల వలన అని ఎప్పుడైనా బాధపడ్డావా? లేదు. దేవుని దగ్గరకు రాకుండా నేను అడ్డగిస్తున్నాయి ఇవన్నీ. ఒకవేళ దేవుడు నీ దగ్గరకు బయలుదేరినప్పుడు, దేవుడే నీకు రక్షణ ఇవ్వడానికి బయలుదేరినప్పుడు, దేవుడి గనక ఆగిపోయినట్లయితే ఈరోజు నీకు రక్షణ దొరికేదా బిడ్డ? ఈరోజు నీకు కృప దొరికేదా బిడ్డ? ఈరోజు నీకు భాగ్యము దొరికేదా బిడ్డ? మరి ఎందుకు నువ్వు వాటిని కాదనుకుని ప్రభు దగ్గరకు రాలేకపోతున్నావు? వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రాలేకపోతున్నావు? అందుకొరకే పేతురుతో దేవుడు అంటున్నాడు, యేసయ్య, పేతురు, నీ చేతిలో ఉన్న వలను వదిలి నా దగ్గరకు రా, నన్ను వెంబడించు పేతురు, నన్ను వెంబడించు, నా వెనకొచ్చేసే పేతురు. పేతురికి దేవునికి మధ్య అడ్డుగా వల ఉంది, అడ్డుగా ఆయన వ్యాపారం ఉంది, అడ్డుగా ఆయన చేసే పని ఉంది. అందుకొరకే పేతురు దాన్ని వదిలేశాడు. బిడ్డ, నీకు నాకు మధ్య ఇది ఉండకూడదు ప్రభువా, ఇది నన్ను ఆటంకపరచకూడదు నీ దగ్గరకు రాకుండా, ఇది నన్ను అడ్డగించకూడదు నీ దగ్గరకు రాకుండా, ఇది నన్ను నిలిపివేయకూడదు నీ దగ్గరకు రాకుండా అని ఆ వలని వదిలేశాడు. నాన్న, ఎంత గొప్ప త్యాగం! ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గర రాకుండా నేను అడ్డగిస్తున్నవి చాలా ఉన్నాయి. అది నీలో ఉన్న పాపం కావచ్చు, నీలో ఉన్న వ్యామోహం కావచ్చు, నీలో ఉన్న లోకం కావచ్చు, నీలో ఉన్న డబ్బు కావచ్చు, నీలో ఉన్న శరీర కోరికలు కావచ్చు, నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన పనులు ఏదైనా కావచ్చు. అది నిన్ను దేవుని దగ్గరకు రాకుండా అడ్డగిస్తుంది. ఆ రోజున యేసయ్య ప్రయాణాన్ని కూడా సాతానుడు తుఫాను రూపములో, గాలి రూపములో అడ్డగించాడు. కానీ యేసయ్య గెరాసేనుల దేశంలోకి వెళ్లకుండా ఆగలేదు. యేసయ్య ఆ గెరాసేనుల దేశములో ఆ భయంకరమైన చీకటాత్మలతో పీడించబడుతున్న వాని దగ్గరికి వెళ్లకుండా ఆగలేదు. ఆయన వెళ్ళాడు కాబట్టి ఆ వ్యక్తికి విడుదల వచ్చింది, ఆ వ్యక్తికి స్వస్థత వచ్చింది, ఆ యవ్వనస్తుడు బాగుపడ్డాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీకు దేవునికి అడ్డుగా ఏమున్నాయో వాటిని కూల్చివేయి, వాటిని తీసివేయి, వాటిని విడిచిపెట్టు. యెషయా అంటాడు, రండి మన వివాదము తేల్చుకుందాం. మీకును దేవునికి అడ్డుగా ఉన్న వాటిని మీరు విడిచిపెట్టండి, పడగొట్టండి, కూల్చివేయండి వాటిని యెషయా పిలిపిస్తున్నాడు. రాత్రి వాక్యం వింటున్న దైవ జనాంగమా, దేవునికి నీకు అడ్డుగా ఏమున్నాయి? దేవుని మందిరానికి రాకుండా నీకు అడ్డుగా ఏది ఉంది? దేవుని పరిచర్య చేయకుండా సేవకుడా నీకు అడ్డుగా ఏమున్నాయి? దేవుని సన్నిధిలో నువ్వు కానుకలు ఇవ్వకుండా నీకు అడ్డుగా ఏమున్నాయి? దేవుని పని చేయకుండా సంఘములో నీకు అడ్డుగా ఏమున్నాయి? వాటిని తీసి, వాటిని గద్దించు, వాటిని విడిచిపెట్టు, వాటిని అణచివేసి. యేసయ్య అంటున్నాడు, గెరాసేనుల దేశంలోకి నన్ను వెళ్ళకుండా అడ్డగిస్తున్నావా అని గద్దించాడట. గాలిని, తుఫానుని ఆయన గద్దించగా అవి నిమ్మలమాయను అని దేవుని యొక్క వాక్యములో మార్కు సువార్త
4వ అధ్యాయం చివరి భాగాల్లో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం ప్రారంభంలో ఆయన వెళ్ళాడు గెరాసేనుల దేశములో, ఆ యవనస్తుని బాగు చేశాడు. ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను నిన్ను అడుగుతున్నా, పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని దగ్గరకు రాకుండా నీ బంధువులు అడ్డుగా ఉన్నారా? విడిచిపెట్టు. దేవుని మందిరమునకు రాకుండా నీ బంధువులే నీకు అడ్డుగా ఉంటే వారిని వదిలేసే నాన్న, వారిని విడిచిపెట్టు బిడ్డ. వారిని కాదనుకుని ప్రభు దగ్గరకు వచ్చే బిడ్డ. దేవునికి ఆటంకముగా దేవుని దగ్గరకు రాకుండా నీ ఉద్యోగం నీకు అడ్డుగా ఉందా? ప్రక్కన పెట్టేసేయి, ప్రక్కన పెట్టేసేయి. దేవుడు నీ అవసరతలను తీర్చగలడు. దేవునికి నీకు అడ్డుగా ఏదున్నా దాన్ని తొలగించాలా. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కోట్ల రూపాయల సంపాదన కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమంది చెబుతుంటారు నాతో, బ్రదర్ దేవుని దగ్గరకు మాకు రావాలని ఉంది, కానీ దేవుని దగ్గరకు వస్తే మా కులస్తులు మమ్మల్ని విలేస్తారు, దేవుని దగ్గరకు వస్తే మా కులస్తులు మమ్మల్ని తక్కువగా చూస్తారు, దేవుని దగ్గరకు వస్తే మమ్మల్ని మా కులములు చిన్న చూపు చూస్తారు, ఇదొకటి అడ్డుగా ఉంది బ్రదర్ అని చెబుతుంటారు. ప్రియ బిడ్డ, నీ దగ్గరకు దేవుడు రావడానికి బయలుదేరినప్పుడు, నిన్ను రక్షించడానికి దేవుడు బయలుదేరినప్పుడు ఆయనకు వచ్చిన అడ్డులన్నింటిని తొలగించుకొని వచ్చాడే. ఎన్ని ఆటంకాలండి, ఎన్ని అవమానాలండి. సిలువ మరణమును ఎక్కకుండా, సిలువ మరణము దగ్గరకు వెళ్ళకుండా యేసయ్యను అడ్డగించడానికి, ఆపివేయడానికి ఎన్ని ప్రయత్నాలో. పేతురు అంటాడు, ఈ సిలువ మీదకు నువ్వు వెళ్లకుండా ఉంటే బాగుండు, ఈ మరణము నీకు రాకుండా ఉంటే బాగుండు అంటాడు. యేసయ్య వెంటనే వెనక్కి తిరిగి పేతురుతో, పేతురు ఎందుకలా అన్నావు? అల్లా, సాతానా వెనకకు పో అన్నాడు. పేతురులోనికి సాతాను వచ్చి, పేతురులోనికి అపవాది ప్రవేశించి, పేతురులో నుంచి అపవాది మాట్లాడుతున్నాడు యేసయ్యను సిలువ దగ్గరకు వెళ్ళకుండా. మీకు ఒక సంగతి చెప్పనా? పిలాతు ఎన్ని గంటలు అడిగాడు, పిలాతు ఎన్ని గంటలు ప్రయాసపడ్డాడో యేసయ్యను ఆ సిలువ మీద నుండి తప్పించటానికి. పిలాతు అడుగుతున్నాడు, నీలో నాకు ఏ నేరము కనపడలేదయ్యా, ఒక్క మాట చెప్పవయ్యా, నేను నిన్ను వదిలేస్తాను, నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది యేసు, ఒక్క మాట చెప్పు, ఒక్క మాట చెప్పండి. యేసయ్యట మౌనమైపోయాడట. ఎందుకో తెలుసా? ఆయన మౌనం ఎందుకు అయ్యాడో తెలుసా? ఆయన అక్కడికి వెక్కాల్సిందే. ఆ సిలువ ఎక్కితేనే నీకు విడుదల, ఆ సిలువ ఎక్కితేనే నీకు రక్షణ, ఆ సిలువ ఎక్కితేనే సర్వ మానవాళికి రక్షణ దొరికేది. అందుకొరకే మౌనమైపోయాడు. ఇచ్చో నాన్న, ఆయన సిలువ మరణానికి వెళ్ళకుండా ఎన్నో ఆటంకాలు కలిగాయి, కానీ వాటన్నిటినీ దాటుకొని యేసయ్య వెళ్ళాడు. వాటన్నిటినీ దాటుకొని యేసయ్య నీ దగ్గరకు వచ్చి ఆ రక్షణ, స్వస్థత, దీవెన నీకు ఇచ్చాడు. కానీ యేసయ్య దగ్గరకు రాకుండా నిన్ను అడ్డగిస్తున్న నీ కులాన్ని ఎందుకు దాటుకొని రాలేకపోతున్నావు? నిన్ను అడ్డగిస్తున్న నీ మతాన్ని దాటుకొని ఎందుకు రాలేకపోతున్నావు? నిన్ను అడ్డగిస్తున్న నీ ఉద్యోగాన్ని దాటుకొని ఎందుకు రాలేకపోతున్నావు? నిన్ను అడ్డగిస్తున్న నీ బంధువులు కాదనుకొని ఎందుకు రాలేకపోతున్నావు? చూసావా, ఆ రోజున అబ్రహాము, లోతు దేవుని కార్యాలకు అడ్డుగా ఉన్నాడు. అబ్రహాముకి లోతుతో సహవాసం సరిగా నచ్చలా. అబ్రహామేమో దేవుని సంబంధి, లోతేమో శరీర సంబంధి. లోకాన్ని కోరుకునేవాడు లోతు. అందుకొరకే లోతుని విడిచిపెట్టడానికి అబ్రహాము వెనకడుగు వేయలా. ఎంత తెగింపు, ఎంత త్యాగం! సొంత సహోదరుడి కుమారుడిని తానే పెంచి పెద్ద చేసిన లోతును వదులుకోవటానికి అబ్రహాము సిద్ధపడ్డాడు.
అబ్రహాము లోతును దాటుకుని దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాముకి దేవునికి మధ్య లోతు అడ్డుగా ఉన్నాడు. అందుకని ఈ లోతు నాకు అవసరం లేదనుకున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎప్పుడన్నా ఇలాంటి త్యాగం చేసావా? అబ్రహామును దీవించినట్లు నన్ను దీవించాయా అని అడిగావు. మరి అబ్రహాము చేసినట్లు నువ్వు ఎప్పుడైనా చేసావా? చెయ్యవు. నువ్వు చెయ్యవు. కానీ అబ్రహామును దీవించినట్లు దీవించమని అడుగుతావు. అడగటమేగా, ఖర్చు లేని పని కదా, అడిగేస్తావు. కానీ అబ్రహాము చేసిన త్యాగం, అబ్రహాములో ఉన్న సమర్పణ నీలో ఉందా? లేదు. ఆ క్రాస్ రోడ్లో ఆ ఇద్దరు యవ్వన బిడ్డలు నిలబడ్డారు. ఇద్దరు యవ్వన బిడ్డలు ఒకే ఇంట్లో కోడళ్ళగా వచ్చారు, ఒకే ఇంట్లో సంసారం చేశారు, ఒకే ఇంట్లో అన్నదమ్ములుగా భార్యలుగా ఉన్నారు. అన్నదమ్ములకి ఇద్దరు చనిపోయారు. తన భర్తలు కలిసిమెలిసి పెరిగారు. ఒకటే దేశం, ఒకటే ఊరు, ఒకటే ప్రాంతం. కానీ ఒక రోజున ఆ యవ్వనస్తులలో, ఆ యవ్వన బిడ్డలలో చిన్న కోడలైనటువంటి ఆ వ్యక్తి బయలుదేరి తన అత్తగారితో ప్రయాణమైంది. ఆ ఇంట్లో మరో కోడలు ఆ దేశంలో ఉండటానికి ఇష్టపడింది. తిరిగి వెళ్ళి మరలా వివాహం చేసుకోవడానికి లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడింది. లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడినటువంటి వ్యక్తితో ఈ రూతు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నీ వెంట రాను, నీతో నేను నడవలేను, నేను అత్తగారి దేశం వెళ్ళిపోతాను. అత్తగారు ఎక్కడుంటే అక్కడే, అత్తగారి దేశం ఏదైతే నా దేశం అదే, అత్తగారి దేవుడు ఎవరైతే నాకు ఆయన దేవుడు, అత్తగారి ప్రజలే నా ప్రజలు, అత్తగారి దేవుడే నా దేవుడు. ఓర్ఫాతో అంటుంది తన తోటి కోడలు. ఒకే ఇంట్లో పెరిగారు కదా, ఒకే ఇంట్లో జీవించారు కదా, కానీ వదిలేసింది. నాకొద్దు నువ్వు అంది. ఎందుకు వద్దందో తెలుసా? ఆవిడ శరీర సంబంధి, లోక సంబంధి. దేవుని కార్యాలకు అడ్డుగా ఓర్ఫా ఉంటే దాటుకుని వెళ్ళిపోయింది రూతు. అందుకని రూతు ఆశీర్వదించబడ్డది, రూతు దీవించబడ్డది, రూతు దేవుని సన్నిధిలో గొప్పగా ఫలించింది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ దగ్గరకు దేవుడు రావడానికి బయలుదేరినప్పుడు, నిన్ను రక్షించడానికి దేవుడు బయలుదేరినప్పుడు ఆయనకు కూడా ఎన్నో ఆటంకాలు, ఆయనకు కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో దుష్టశక్తులు అడ్డగించాయి. కానీ ఆయన ప్రయాణం ఆపలేదు. ఆయన ప్రయాణమును ఏ చీకటి నిర్బంధించలేకపోయింది, బంధించలేకపోయింది. సాతానుడికి శక్తి సరిపోలా, అపవాదికి బలం సరిపోలా, దాటుకొని నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను రక్షించాడు, నిన్ను విడిపించాడు. కానీ నువ్వే ఆయన దగ్గరకు రాలేకపోతున్నావు నాన్న, నువ్వే దాటుకుని రాలేకపోతున్నావు. నువ్వే దాన్ని దాటుకొని నీ కులాన్ని, ఉద్యోగాన్ని, సంపదను, బంధువుల్ని, తల్లిని, తండ్రిని దాటుకొని రాలేకపోతున్నావు. దేవుడు బాధపడుతున్నాడు. వస్తావా ఈ రాత్రి? రాగలవా ఈ రాత్రి? తెగించగలవా నీవు దేవుని కోసం? నీ ముందు ఎన్ని అడ్డులున్నా, నీ ముందు ఎంత గాలులు వచ్చినా, నీ ముందు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులున్నా దేవుని కోసం దాటుకొని రాగలవా? వస్తే అద్భుతం చూస్తావు. రాగలిగితే ఆశ్చర్యమైన కార్యం చూస్తావు. నువ్వు వాటిని దాటుకొని వస్తే దేవుడు కూడా నీ కొరకు దాటుకొని వస్తాడు. దేవుడు దాటుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా రాగలవా? ఆయన వెళ్ళాడు, గరాసేనుల దేశంలో అద్భుతం చేశాడు. ఒక వ్యక్తి జీవితాన్ని కట్టాడు. నీ బ్రతుకుని కడతాడు, నీ పరిస్థితులు మారుస్తాడు.